వీడియో తీస్తున్నాలే. ఏ పడతా నేను? సరే సరే. మైక్ అన్న పెట్టుకోపోతుంది, మైక్ కూడా లేకుండా చేశారుగా. మైకా పెట్టుకుంటే బాగుండదు కదా. రానున్న రోజుల్లో మనం జీతాలు అడిగే విషయం కానివ్వండి, లేకపోతే పని భద్రత కానివ్వండి, ఏమీ లేకుండా పోతున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 29 కార్మికులను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు. ఆ లేబర్ కోడ్లో చాలా దుర్మార్గమైన అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అంశం మనం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిని ఎక్కువ చేస్తున్నారు. దాని స్థానంలో 17 గంటలు 12 గంటల పని అమల్లో ప్రభుత్వం ఇప్పటికే అనేక చోట్ల ఈ దుర్మార్గమైన విషయాన్ని లేదు. రెండో అంశం ఇస్తున్నారా? మీకు తెలుసు, అంగన్వాడీ ఆశాలో వృత్తుల కార్మికులు సమ్మె చేసినప్పుడు వేతన విషయం ఈ కోడ్లను అమలు చేస్తే కనీస వేతనాలు అడిగే ప్రసక్తే లేదు. రద్దు చేసి పాల్గొనడం నరేంద్ర మోడీ మన దుర్మార్గమైనటువంటి కార్మిక చట్టాలను ఇది మనకు చాలా నష్టదాయకం. దీన్ని మనం వ్యతిరేకించాలా. ఈరోజు సమ్మె అనుకున్నాం, ఆ సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. దేశంలో యుద్ధోన్మాద వాతావరణం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా దేశం యుద్ధం కూడా మిస్తున్నారా, యుద్ధం కూడా మనం పరిశీలన చేయాలి. యుద్ధం ఉగ్రవాదం ఏ రూపంలో ఇరాక్ అయినా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఏ దేశంలో ఉగ్రవాదం ఉన్నా కూడా దానికి చంపేయాలి, కాల్చి పడేయాలి. ఉగ్రవాదాన్ని ఉంచకూడదు. అందుకంతా సపోర్ట్ చేస్తాం. కానీ సిఐటికి మనం అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఒక ఉగ్రవాది 20 నిమిషాల సేపు మన బోర్డర్లోకి వచ్చి మన వాళ్ళని 29 మందిని కాల్చి చంపేసి కన్ను పట్టుకొని సరదాగా పోతా ఉంటుంటే, ఓ నరేంద్ర మోడీ నీకు సిగ్గుందా? నీ రక్షణ దళం ఏమైంది? నీ సెక్యూరిటీ ఏమైంది? నీ బోర్డర్ సిబ్బంది ఏమైంది? వీళ్ళందరినీ కూడా పక్కన పట్టుకోకుండా ఉండటం వల్లనే వాడు లోనకు వచ్చేసి మన వాళ్ళని కాల్చి చంపిపోయాడు. ఇది చాలా దుర్మార్గం.
దీన్ని మనం అర్థం చేసుకోవాలా. రక్షణ లోపాలు తెలిసి ఆ లోపాలని మనం ఆయన చేస్తున్నాడుగా. మీటింగ్ పెట్టా